న్యూస్ ఆన్లైన్ పుష్కరాల ముగింపు వేడుకలకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ముస్తాబైంది. ఈ సందర్భంగా 1000 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి దీనికి సంబంధించి రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ పాపయ్య అందిస్తారు. పాపయ్య, పుష్కర ముగింపు ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు? మొత్తం ఈవెంట్ కు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు? ఋషి గోదావరి పుష్కరాల మహాపర్వానికి నేటితో తెరపడనుంది. ముఖ్యంగా గత 12 రోజులుగా కోట్లాది మంది భక్తులను ఓలలాడించిన గోదావరి మహాపుష్కర ముగింపు వేడుకలు ప్రభుత్వం అట్టహాసంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక గోదావరి అఖండ హారతితో పాటుగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 1100 మంది కూచిపూడి నృత్య కళాకారులతో మహానృత్యం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చిన్నారులంతా కూడా కూచిపూడి నృత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిపూట్ల ఆనంద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గోదావరి అఖండ హారతితో పాటుగా ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ సంగీత కచేరీ అనంతరం ఈ మహాప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 1100 మంది కూచిపూడి నృత్య కళాకారులు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కువైట్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా సాయంత్రం జరగబోయే ప్రదర్శనను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరి కోసం తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విఐపి ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నాడు. మరికొద్ది సేపట్లోనే ఆ దృశ్యాలు మనం ఎన్టీవీలో చూడవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాం సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిపూట్ల ఆనంద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తున్నారు? సాయంత్రం ఏ విధంగా? శ్రీమద్ పుష్కర గోదావరి పేరుతో 12 రోజుల పాటు ప్రపంచమంతా ప్రశంసించేలా జరిగినటువంటి గోదావరి మహాపుష్కరాలకి మహాసమాపనోత్సవం ఈ రోజున. ఆ సందర్భంగా తెలుగువారి జీవనాడి, తెలుగువారి గుండె సవ్వడి అయిన కూచిపూడి నాట్యంతో 1100 మంది కళాకారులు ఏకకాలంలో శ్రీమద్ పుష్కర గోదావరి కూచిపూడి కేళిక ప్రదర్శిస్తున్నారు. వీళ్ళు తెలుగు రాష్ట్రాల 2 నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కళ అనేది ప్రాంతాలకి, ప్రదేశాలకి అతీతంగా ఉంటుందని గత 1 రోజులు సాధన చేసి ఎక్కడెక్కడి నుంచో దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఈ గోదావరి తల్లికి ఈ రోజున మనము కూచిపూడి నాట్యాంజలితో పుష్కరుణ్ణి మనము తిరిగి వెనక్కి పంపించేటువంటి ఒక మహాద్భుత ఘట్టము. ఈ రోజు రాత్రి 8:30 జరుగుతుంది. అందరూ తరలి వచ్చేవారు తరలిరండి, లేనటువంటి వారు ఎన్టీవీలోను, భక్తి టీవీలోను చూసి ఆనందించండి. ఈ కళాకారులందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి తరలి వచ్చారు. కర్ణాటక, ఒరిస్సా నుంచి వచ్చారు. కువైట్ దేశం నుంచి కూడా కొంతమంది కళాకారులు వచ్చారు. అమెరికా నుంచి 2-3 కళాకారులు వచ్చారు. కనుక చాలా చోట్ల నుంచి వచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కళకు అద్దులు లేవు. కళకు ఒక ప్రాంతం నుంచి కాకుండా చాలా రాష్ట్రాల నుంచి వచ్చారని కూడా కూచిపూట్ల ఆనంద్ గారు చెప్తున్నారు. మనం చూస్తే కనుక వీరంతా తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాయంత్రం 8:30 ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అతిరథ మహారాజులందరూ కూడా ఈ కూచిపూడి నృత్యాన్ని చూస్తానికి, కళ్ళారా వీక్షించడానికి ఈ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి వస్తున్నారు. మొత్తం 1100 మంది విద్యార్థులు, చిన్నారులు ఈ కూచిపూడి నృత్యాన్ని ఏకకాలంలో చేస్తున్నారు. దీనికి ముందుగా ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ సంగీత కచేరీని కూడా మనం చూడొచ్చు. ఋషి, ఇది ఇక్కడ పరిస్థితి. ఋషి, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. పాపయ్య.